కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కొనసాగుతోంది. 5వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి 7,142 ఓట్ల లీడ్లో ఉన్నారు. ఆయనకు 38,553 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 31,411, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 26,300 ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 6వ రౌండ్ లెక్కింపు ప్రారంభించారు అధికారులు. డీటెయిల్స్ వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. 6వ రౌండ్ స్టార్ట్ అయింది. అదేవిధంగా కొన్ని టేబుల్స్ అయితే 7, 8, 9 రౌండ్లు కూడా నడుస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా మనకు మెయిన్ కౌంటింగ్ ఏదైతే మెయిన్ కౌంటింగ్ అంటే టేబుల్ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత దాదాపు 1.5-2 గంటల సమయం తీసుకుంటూ వీటి ఫలితాలు విడుదల చేస్తూ ఉన్నారు. 5వ రౌండ్ కనుక చూసుకుంటే మీరు చెప్పిన దానికి కొంత అప్డేట్ అయింది. 7,323 ఓట్ల లీడ్తో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కొనసాగుతూ ఉన్నారు. మొత్తం 1 నుంచి 5 వరకు అన్ని రౌండ్లలో కూడా బీజేపీ అభ్యర్థి లీడ్ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ఓట్లు కనుక తీసుకుంటే అంజిరెడ్డికి మొత్తం 38,967 ఓట్లు వచ్చినాయి. నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 31,644 ఓట్లు వచ్చినాయి. ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ పార్టీ అభ్యర్థికి 26,562 ఓట్లతో ఉన్నారు. ఈ ముగ్గురు మధ్యనే ఓట్ షేరింగ్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఈ రౌండ్ వరకు తీసుకుంటే అంజిరెడ్డికి 7,250, నరేందర్ రెడ్డికి 6,288, తర్వాత ప్రసన్న హరికృష్ణకు 5,411. ఇప్పుడు ఇదే ఆర్డర్లో బ్యాలెట్ పేపర్లో ఉన్న ఆర్డర్ల లాగానే ఇక్కడ ఓట్ల షేర్ కూడా జరుగుతూ ఉంది. ఈ ముగ్గురు కాకుండా ఇంకా 53 మంది ఉన్నారు. అందులో ప్రధానంగా ఒక ముగ్గురు అభ్యర్థులు మాత్రమే కొంత అంటే అది కూడా 1,100-1,500 ఓట్లు ఎవరికి దాటలేదు. అందులో సర్దార్ రవీందర్ సింగ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున ఆయన మొత్తం 5 రౌండ్లలో కలిపి కేవలం 624 ఓట్లు తీసుకోగలిగారు. అదేవిధంగా మహమ్మద్ ఇస్తాక్ అలీ 5 రౌండ్లు కలిపి 999 ఓట్లు వచ్చినాయి. తర్వాత యాదగిరి శేఖర్రావు ట్రస్మా అధ్యక్షుడు, ఆయనకు మాత్రం 1,489 ఓట్లు వచ్చినాయి. వీళ్ళు ముగ్గురు కాకుండా మిగతా అందరు కలిపి ఈ ముగ్గురుతో కూడా కలిపి దాదాపు 8,000 ఓట్లు దాటలేదు. కాబట్టి ముఖ్యంగా ఈ ముగ్గురు అభ్యర్థులు సాధించే ఓట్లు ఇంకా సగం ఓట్లు లెక్కించాల్సి ఉంది. 1,05,000 ఓట్ల లెక్కింపటి వరకు పూర్తయింది. 1,24,000లో ఇంకా 1,19,000 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఈ 2,24,000 ఓట్లలో సగం ఓట్లు రావాలంటే మనం ప్రతి లైవ్లో చెప్తున్నాం 1,12,000 పైచిలకు ఓట్లు రావాలి. 1,12,000 ఓట్లు పైచిలకు సాధించాలంటే వీటి మధ్య ఉన్న కాంపిటీషను గ్యాప్ చాలా ఎక్కువగా ఉండాలి. కానీ ఎక్కువగా లేదు. ప్రతి రౌండ్ కూడా 1,260 ఓట్ల లీడ్ తోటి మాత్రమే బీజేపీ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి మధ్య వ్యత్యాసం కొనసాగుతుంది. ఒకే ఒక్క రౌండ్లో 3వ రౌండ్లో మాత్రమే కేవలం 3,000 రౌండ్ల లీడ్ వచ్చింది. అంటే మొత్తం ఈ 7,300లలో ఒక్క రౌండ్లోనే సగం లీడ్ ఉంది. మిగతా రౌండ్లు కనుక తీసుకుంటే 1,400, 1,500, 1,200 ఓట్లు మాత్రమే లీడ్ ఉంది. మొదటి రౌండ్లో అయితే కేవలం 36 ఓట్ల లీడ్ మాత్రమే ఉండేది. కానీ ఈ లీడు నెక్స్ట్ 6వ రౌండ్కు సంబంధించింది కూడా కొంత అనఫిషియల్ సమాచారం ఉంది. 6వ రౌండ్లో మాత్రం కొంత కాంగ్రెస్ అభ్యర్థికి కొంచెం ఆధిక్యత వచ్చినట్టు తెలుస్తుంది. కాకపోతే అఫీషియల్ రిపోర్టు రాలేదు కాబట్టి మనం దాన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడ్లోకి వస్తే ఆ ఒక్క రౌండ్ వరకు ఈ ఇద్దరి మధ్యన ఉన్న గ్యాప్ కొంత తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు 2, 3 అభ్యర్థుల మధ్య ఉన్న వ్యత్యాసం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వ్యత్యాసం కనుక తగ్గితే వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ పెరిగి మనకు సెకండ్ ప్రయారిటీ ఓట్ల సమయంలో కీలకంగా మారుతుంది. ఎందుకంటే మనకు ఇప్పటికి వచ్చిన లెక్క ప్రకారం కనుక చూసుకుంటే 53 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ముగ్గురు కాకుండా ఈ 53 మంది అభ్యర్థులు కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ ప్రియారిటీ ఓట్లను లెక్కించినప్పుడు అవి క్యారీ ఫార్వర్డ్ అవుతూ పైకి వచ్చినప్పుడు 53 మంది 1 by 1 ఎలిమినేట్ అవుతారు. ఈ ఎలిమినేట్ అయిన తర్వాత కూడా 1,12,000 ఒక ఓటు కోటా ఓటు కనుక నిండకపోతే అప్పుడు 3వ స్థానంలో ఉన్న వ్యక్తిని కూడా మనం ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. 3వ స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరై ఉంటారనేది మనకి ఇప్పటి వరకు అయితే ప్రసన్న హరికృష్ణ ఉన్నాడు. కానీ మిగతా 5-6 రౌండ్లలో కనుక ఏదన్నా కొంత తేడా వచ్చినా లేకుంటే ఈ 53 మందిని ఎలిమినేట్ చేస్తున్నప్పుడు పైకి క్యారీ ఫార్వర్డ్ అయి 3వ స్థానంలో ఉన్న వ్యక్తికి అవన్నీ పోస్ట్ అయినా కూడా అది రేర్ కేసెస్, అవి సెకండ్ ప్లేస్కు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే ఇదే పొజిషన్లో కొనసాగితే ప్రసన్న హరికృష్ణ ఓట్లు కూడా మనకు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థికి 1వ స్థానంలో ఉన్న అభ్యర్థికి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అయితే అన్ని ఓట్లు క్యారీ ఫార్వర్డ్ కావు. మనకు ఏదైతే ఈ 3వ స్థానంలో ఉన్న వ్యక్తికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన ఓటర్లు ఉన్నారో అందులో కొంతమంది మాత్రమే సెకండ్కు ఫస్ట్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. అట్లా ఎంతమందికి ఇస్తే ఆ ఓట్లు మాత్రమే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అప్పటికీ కూడా కోటా నిండకపోతే మనకు ఆటోమేటిక్గా ఫస్ట్ స్థానంలో ఉన్న వాళ్ళని విజేతగా నిర్ణయిస్తారు. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో భాగంగా చాలా ఎక్సర్సైజ్ చేశారు ఎలక్షన్ కౌంటింగ్ సిబ్బంది కావచ్చు, లోపల ఉన్న అధికారులు కావచ్చు. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం 11:30 వరకు కూడా జరిగిన మొత్తం ప్రాసెస్లో కేవలం
ఇన్వాలిడ్ ఓట్లను వేరు చేశారు. ఇన్వాలిడ్ ఓట్లు 28,000 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు వచ్చినాయి. అంటే మనకు పోటీలో ఉన్న మిగతా 53 మంది అభ్యర్థులు సాధించిన ఓట్లకు 4 రెట్లు ఎక్కువగా ఇన్వాలిడ్ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఇన్వాలిడ్ ఓట్లను కూడా మనం దీంట్లోకి తీసుకొస్తే 4వ స్థానంలో ఇన్వాలిడ్ ఓట్లే ఉంటాయి. కాబట్టి మనకు ఈ ఇన్వాలిడ్ ఓట్లు పోగా మిగిలిన ఓట్లను లెక్కించే ప్రాసెస్ జరుగుతుంది. ఈరోజు తెల్లవారుజాము వరకు ఈ ఫస్ట్ ప్రయత్న ఓట్లు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. సూర్య.